భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యుగంలో 43 శ్లోకం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమః అస్త్యభిద్యః కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావా. ఇంకా ఆ పరమాత్మను ప్రసన్నుణ్ణి కమ్మని తన చేసిన తప్పుల్ని క్షమించమని ప్రార్థిస్తూ మళ్ళీ అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు. పితా అసి అంటే పితా అసి తండ్రివి. ఇప్పుడు తప్పులు చేయటం అన్నది మానవులకి సహజం. అయితే క్షమించేవాడెవడు? తల్లి తండ్రులే క్షమించేది. అందుకే తండ్రి నీవు, పితాసి తండ్రివి నువ్వే. పైగా ఎవరికి తండ్రివి? లోకస్య సమస్త లోకానికి తండ్రివి నువ్వే. అందుకని నువ్వే క్షమించగలిగిన వాడివి. పైగా ఈ లోకస్య అన్నప్పుడు ఈ లోకంలో ఏవేవి ఉన్నాయి? ఎవరికి తండ్రి? సమస్త లోకంలో. అయితే ఈ సమస్త లోకంలో ఉన్నవేవి? చరాచరస్య చర అచర అంటే కదిలేవి కదల్లేనివి. పర్వతాలు చెట్లు కదల్లేనివి, మనుష్యులు జీవులు కదిలేవి. అందుకని సమస్తానికి నువ్వే తండ్రివి. కదిలేవి కదల్లేనివి చెట్టు చేమ జీవి మనిషి పక్షి మృగాలైన అన్నిటికీ తండ్రివి నువ్వు. అందుకే త్వమస్య త్వం అస్య నీవే వీటి యొక్క అంటే అందరికీ నాకు నీకు అని కాకుండా సమస్తానికి తండ్రివి నువ్వు. అందుకే ఇవన్నీ ఏం చేస్తున్నాయి? పూజ్యశ్చ నిన్నే ఆరాధిస్తూ. అందుకే అందరి చేత కూడా ఆరాధింపబడుతున్న వాడివి నువ్వే. గురు గరీయాన్ అంటే గురువుల ద్వారా, గరీయాన్ అంటే మహోన్నతంగా వాళ్ళందరి చేత అంటే గురువులో ఉన్నది నువ్వు. ఆ గురువుకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించింది నువ్వు. ఇటువంటి వాళ్ళు హితబోధలు ఇతరులకి చేస్తూ వాళ్ళకు కూడా జ్ఞాన మార్గంలో నడిపిస్తున్నారు. అటువంటి వారు కూడా ఆశ్రయించింది నేనే. ఎలా అయితే చరాచర జీవరాశులన్నీ ఆరాధించేది ఆయన్నే. ఎప్పుడు ఈ జీవరాశుల్లో మనుష్యుల్లో ప్రధానంగా తీసుకుంటే రాజైనా మంత్రైనా సేవకుడైనా యజమానైనా విడివిడిగా చూస్తే నీకు ఒక స్థానం, నీకు గతి, నీకు స్థితి అన్నట్టు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కూడా ఆధారపడింది నీ మీద. అందుకే ఆ గురువులు కూడా ఆ మహోన్నతమైన నిన్నే కొలుస్తున్నారు. నత్వత్సము అంటే ఇక్కడ నీతో సమానులు ఎవరూ కాదు. ఆ సమానం అనుకోవటానికి కూడా అర్హత లేని వాళ్ళందరూ కూడా అస్య అభ్యధిక. అయితే ఇందులో పోనీ నాతో సమానులైన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు అయితే మనకన్నా కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు. ఎలా అయితే ఇప్పుడు మానవులు సాధారణ మానవులు మనకన్నా రాజు గొప్ప, రాజుల్లో మళ్ళీ రాజర్షి గొప్ప, వీళ్ళకన్నా మహర్షులు గొప్ప, సాధు సత్పురుషులు. అంటే వాళ్ళందరికన్నా కూడా అధికుడు అంటే అధికుల ద్వారా కూడా అధికారం ఉన్న వాళ్ళ ద్వారా కూడా ఆరాధింపబడుతున్న వాడివి నువ్వొక్కడివే. అయితే నీకన్నా అధికుడు ఎవరున్నారు? అభ్యధిక. అందుకే కూతో అన్యో కూతోన్యో అంటే కూతో అన్య నీకన్నా అధికారంగా అలాగే నీకన్నా ఉన్నతంగా నీకన్నా పరంగా ఎవ్వరూ లేరు. ఇతరులు ఎవ్వరూ లేరు. అందరికీ ఆధారమైన వాడివి నువ్వే, అందరిలో ఉన్నది నువ్వే, అన్నీ చూసుకుంటున్న వాడివి నువ్వే, ఆ గతికి స్థితికి అన్నిటికీ కారణమైన వాడివి నువ్వే. నీకన్నా అధికుడు నీకన్నా పరంగా అన్నీ నీ మీద ఆధారపడి ఉన్నా కానీ నువ్వు దేని మీద ఆధారపడి లేవు. అందుకని అన్యంగా ఎవరు లేరు, ఇతరులు ఎవరు లేరు. లోకత్రయే ఈ ముల్లోకాల్లో కూడా అప్యప్రతిమ ప్రభావ. అప్రతిమ ప్రభావ అంటే సాటి లేని శక్తి కలిగిన వాడివి నువ్వు. కొలమానం లేవి. అప్రమేయ అన్నాడు ఇంతకుముందు. అందుకు నీ ప్రభావాలు కానీ నీ గుణాలు కానీ ఇవన్నీ కూడా కొలమానాలకే కుదరని వాడివి, లేనివాడివి. అందుకే నీతో సమానం కానీ అసలు నీతో అంటానికి కూడా ఏది సరిపోదు. అటువంటి వాడివి నువ్వు అని చెప్తున్నాడు.
శ్లోకానికి యథా తదా మీనింగ్ తీసుకుంటే, పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోऽస్యప్యధికः కుతోऽన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ. ఓ అనుపమ ప్రభావ అంటే సామాన్యమైన వాడు కాదు, అసామాన్యమైన ప్రతిభలు అన్నిటికీ మూలమైన వాడివి, ఈ సమస్త చరాచర జగత్తుకి నువ్వే తండ్రివి. అందుకే అందరూ పూజించుకునేది నువ్వే, పూజించదగిన వాడివి నువ్వే, గురుడివి నువ్వే, సర్వశ్రేష్ఠుడివి నువ్వే, ముల్లోకాల్లో కూడా నీతో సమానమైన వాడు లేడు. ఇంకా నీకంటే అదుకులు ఎలా ఉంటారు? అన్నిటికీ మూలమైన వాడివి నువ్వే, సమస్త విశ్వానికే మూలము. సర్వోన్నతుడు సర్వోన్నతుడు అని చెప్పడానికి ఆ సర్వోన్నత అన్నది ఏంటి అన్నదే ఇక్కడ మళ్ళీ తన భక్తితో ఇలా చెప్పుకుంటున్నాడు. అపరాధాలన్నీ క్షమించగలిగిన వాడివి. ఇప్పుడు కొన్ని పురాణాల్లో చెప్తాడు, ఆ పరమాత్మ రాశీభూతంగా ఉన్నవి ఎన్నో ఉన్నా సరే అవన్నీ చాలా క్షణాలలో తీర్చేస్తాడు అని. ఆ తీసేయటమే కాకుండా అసలు పరమాత్మ తీయలేని అంత పాపం కూడా నీకు చేసే అంత లేదు సమర్థత. అంటే ఇసుక రేణు వంటి నీ జీవితం, ఇసుక రేణువు కన్నా తక్కువైనది నీ కారణము ఈ జన్మకి. అలాంటిది ఈ విశ్వానికే మూలమైన వాడు, విశ్వానికే ఆధారమైన వాడు. నీ బతుకెంత, నీ ఉనికి ఎంత, నువ్వు చెయ్యగలిగిందెంత, నీకు సాధ్యమైందెంత, అపరిమితంగా ఉన్నది నీకు. అంటే నేను చేసిన పాపాలు కూడా ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాను, రోజుకే 190 చేస్తున్నట్టుగా చేస్తూ ఉన్నాను. తెలిసి చేసినా తెలియకుండా చేసిన మళ్ళీ ఇవన్నీ తొలగించుకోవటానికి కూడా ఇంకో క్రతువే పెట్టాడు. భక్తి శ్రద్ధలతో నిష్కామంగా చేసుకోమన్నాడు. అపరిమితంగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే నేను చేస్తున్నాను, చాలా జీవరాశులన్నీ చేస్తున్నాయి, కదిలేవి కదలలేనివి. మళ్ళీ ఈ జన్మకి కారణం ఏంటంటే నా పూర్వజన్మ. ఇలా ప్రతిదానికి ఒక పూర్వజన్మ అన్నట్టు ఉంది. ఏ జీవి అయినప్పటికీ కూడా అన్ని పాపాలు చేసుకుంటూనే వస్తున్నాము. అయితే అందరివి అలా ఉన్న పరమాత్మకి ఎలా అయితే తన ఒక్క అంశతోనే ఈ సర్వాన్ని సృష్టించిన వాడు, ఇవన్నీ తీసేస్తున్నవాడు. అందుకని ఇక్కడ ఆయన తీయలేనిది ఏదీ లేదు. ఉన్నతంగా ఉన్నవాడివి, క్షమాగుణం కూడా పరిమిత కాదు, నీ ఔన్నత్యం అన్నది చాలా ఉన్నతంగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసే నేను ఇన్ని రకాలుగా పడుకున్నా, నుంచున్నా, కూర్చున్నా, ఆటలాడుకున్నా, ఇవన్నీ కూడా నీ పట్ల నేను నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా అంటే ఎప్పుడు నేను నీతోనే ఉన్నాను, నేను నీతోనే ఇలాగా చులకనగా వ్యవహరించాను. ఎలా అయితే సర్వవ్యాపి అయిన పరమాత్మ సర్వం ఉన్నాడు. పూజ గదిలోనే ఉన్నాడా పరమాత్మ? లేదే. చరాచర జీవరాశిలో ఉన్నవాడు పరమాత్మ అన్నాడు. నాకు పలానా వాళ్ళు నా అక్క మీద కోపం వచ్చిందో, నా తండ్రి మీద కోపం వచ్చిందో, నా అమ్మ మీద కోపం వచ్చిందో, నా అత్త మీద కోపం వచ్చిందో, నా భర్త మీద కోపం వచ్చిందో, నా కొడుకు మీద కోపం వచ్చిందో, నేను కొట్టాను, తిట్టాను. ఇవి మనం సాధారణంగా రోజు తిడుతున్నానా, కొడుతున్నానా లేదా, ఏదో ఒక రూపంలో నేను చెయ్యమన్నది చెయ్యలేదన్న కోపాన్ని నేను చూపిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నాకు నిజంగా ఆ తత్వం అర్థమై ఉంటే అక్కడ బాధ కలిగింది. నేను ధర్మంగానే చేస్తున్నాను, నేను ఇన్ని చేస్తున్నా సరే నేను చేసేది గుర్తించలేదు సరికదా, మళ్ళీ నేనేదో అపార్థం చేసినట్టు ప్రతిదీ భూతద్దంలో చూస్తే ఇంకా ఎంతని నేను చెయ్యగలను, ఇంకా నాకు పరిమితి లేదా, ఇంకా నాకు విశ్రాంతి లేదా అన్నది ఎక్కడో ఒకక్కడ చూక్కుమంటుంది, ఉండకుండా ఉంటుంది. అందుకే ఇది సంసారం అన్నది భవసాగరం అన్నారు. అయినప్పటికీ కూడా ఆ పరమాత్మ తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఎన్నో చేస్తున్నా సరే క్షమిస్తున్నాడు. కాబట్టి ఇంకా ఆ పరమాత్మ సాన్నిధ్యంగా ఉండటానికి, ఇంకో క్రతువు చేయటానికి, ఇంకోటి చేయటానికి కూడా నేను అటుపక్క మక్కువ చూపించగలుగుతున్నాను. ఇన్ని పాపాలు చేసుండి, పైగా నేనే కాదు సర్వులు అలాగే చేస్తున్నారు. నాకన్నా తక్కువ చేసి ఉండొచ్చు, కానీ ఇన్ని అపరాధాన్ని క్షమిస్తున్న ఔన్నత్యం కలిగి ఉన్నవాడివి. అందుకే ఇలా మళ్ళీ పలుకుతున్నాడు, చరాచర జగత్తంతా కూడా నువ్వే నిండున్నావు, నీ నుంచే ఉద్భవిస్తుంది, నీలోనే పోషింపబడుతుంది. అందుకు నువ్వే తండ్రివి, అన్నిటికీ తండ్రి నువ్వే. ఈ జగత్తంతా కూడా ఉన్న దేవతల్లో కూడా అందరిలోకి శ్రేష్ఠుడు నువ్వు. అటు దేవతలైన, మహర్షులైన, సిద్ధపురుషులైన సమస్తము కూడా అందరూ, అటు చివరికి బ్రహ్మ, అలాగే సృష్టికర్త అతను కూడా ఆరాధించేది నిన్ను ఆధారపడి ఉన్నది నీ మీదే. ఎందుకంటే అందరికన్నా ముందు ఉన్నవాడివి నువ్వు, అందరికన్నా ముందు పుట్టినవాడివి నువ్వు. అందుకే నీ ఆది అంతమన్నది ఎవరికీ తెలియదు, శాశ్వతమైన వాడివి.
ఆ జ్ఞానం ద్వారా అందరికీ కూడా యథా యోగ్యత బట్టి మళ్ళీ ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నావు. ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అదే ఔషధం. ఇప్పుడు ఇంట్లో మనం ఎంత వంట చేసి ఉన్నా సరే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో ఉంటారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు నెలల పిల్లలు ఉంటారు, సంవత్సరం 2-3 సంవత్సరాల పిల్లలు ఉంటారు. వంట ఒకటే చేస్తున్నాను నేను, కాకపోతే పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు అన్నం పిసికిస్తున్నాను. వాళ్ళకి మళ్ళీ అరగనివి ఏవైతే కొన్ని కొన్ని గట్టి గట్టి పదార్థాలు కానీ ఇటువంటివి గార్లు బుర్లు రోజు తింటే పెద్దవాళ్ళకి పడుతుందా? పడదు. పండక్కి పబ్బానికి ఏదో ఒకటి ఇచ్చానంటే పడుతుంది. వాళ్ళకి డయాబెటీస్ ఉన్నప్పుడు నేను అది కూడా ఇవ్వకూడదు. కాకపోతే ఏదో చిన్న ముక్క వాళ్ళకి ఎలా అయితే ఇస్తానో, అన్నీ అందుబాటులో ఉన్నప్పటికి కూడా నీకున్న జబ్బులు బట్టి, నీకున్న పరిమితి బట్టి, నీకున్న అరిగే స్థితి బట్టి, నీ ఆరోగ్యం బాగుండాలంటే ఎలా అయితే ఇవి చూసుకుంటున్నాను. అలాగే నెలల పిల్ల ఉన్నవాడికి ఇంకా బాగా మెత్తగా పెట్టి వాడికి అన్ని కారాలు వేసి ఇవన్నీ వేసి పెట్టనే, నెయ్యేసి మంచిగా వాడికి బాగా పల్సగా చేసి అలా నేను మెల్లమెల్లగా నేను ఇంత ముద్దలు తినేస్తానని వాడికైనా కుక్కేస్తాను నేను. నా పని తొందరగా అయిపోవాలని, నేను పని మనిషిని కాదు కదా. పని చేయటానికి వస్తుంది, ఈ పని అయిపోతే ఇంకో ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నవాళ్ళు ఒకలాగా చేస్తారు. ఇది నా ఇల్లు, వీడు నావాడు అనుకున్నప్పుడు నేను ఎలా చేస్తాను? సమయం ఎంత పట్టినా సరే వాడికి బాధ కలగకుండా వాడిని బుజ్జగించి లాలించి తిను 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 అంతేగా 2 కొట్టేసి తిట్టేసి చేస్తానా? లేదే. అలాగే ఈ పరమాత్మ కూడా శాశ్వతుడైన వాడు, అందరికీ కూడా అలాగే ఇస్తున్నవాడు యోగ్యత బట్టి. ఎందుకంటే నీ దగ్గర పాత్ర ఎంత ఉందో అంతే తీసుకోవాలి. ఇప్పుడు పాలగిన్నె నేను పట్టుకుని వెళ్తే అందులో నీ పాలు పోస్తాడు. అయితే లీటర్ గిన్నె పట్టుకెళ్ళి 10 లీటర్లు ఇవ్వంటే పెద్ద గిన్నె తెచ్చుకోమ్మా అంటాడు. నా ఇంట్లో లేదు. అలాగే ఇక్కడ పాత్రత అన్నది, ఇప్పుడు పాత్ర అంతే ఏముంది, ఇప్పుడు మన దగ్గర లేకపోతే వాడిని ఇచ్చేయమని అడగచ్చు కదా, వాడు ఇచ్చేస్తాడు కదా అని అనుకోవచ్చు. ఇక్కడ పాత్రత అన్నది ఏంటి అంటే జ్ఞానము. నీ వాసనలు పోవాలి, నీ వికారాలు పోవాలి, గుణాలు మారాలి, నిష్కామ స్థితికి నువ్వు వెళ్ళిపోవాలి. లేకపోతే నీకు ఆ తత్వం అర్థం కాదు. అందరూ అదే క్లాస్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తెలుగు మీడియం వచ్చిన వాడిని తీసుకెళ్ళి ఆ ఇంగ్లీష్ మీడియం దాంట్లో వేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాడికి తొందరగా అర్థమైపోతుంది, ఒకసారి చెప్తే అర్థమైపోతుంది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాడికి కాస్త సమయం పడుతుంది. వాళ్ళు 2-3 సార్లు చూసుకోవాలి. మళ్ళీ ఇది అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ అడగాలి, దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఇది ఇంతేనా, ఇది ఇంతే కాదా అని. అలాగే ఇక్కడ అర్హత పట్టి అన్నారు. అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? సాధన బట్టి వస్తుంది. ఎన్ని జన్మల నుంచో అలా అలా క్రమేణా 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 కొన్ని నేను వదిలించుకుంటూ వస్తుంటే, ఎలా అయితే ప్రారబ్ధ సంచిత ఇటువంటి అన్నీ కూడా నేను వదిలించుకోవాలి, వాసనల దగ్గర నుంచి మూలాల దగ్గర నుంచి. అందుకని అందరినీ కరుణించేవాడివి. ఇప్పుడు తల్లి తండ్రి అని సంబోధించడం ఎందుకు పరమాత్మని అంటే, ఇప్పుడు నాకు ఎంత పరమాత్మ మీద ప్రీతున్నా ఏదున్నా సరే నా పక్కింటి పిల్లోని నా కొడుకుని చూసుకున్నట్టుగా నేను చూసుకో. ఒక రవ్వ వీడి మీద నాకు ఎక్కువే ఉంటుంది. నేను కన్నాను కదా, వాడిని నేను కనలేదు. ఇప్పుడు అన్నిటిలోనూ ఉన్నది పరమాత్మ అయినప్పుడు కూడా ఇక్కడ నాకు ఒక పెచ్చు ఉంటుంది. కానీ పరమాత్మ అందరికీ తండ్రి. నువ్వు ఎక్కువ కాదు, దుష్టుడైనా ఇంకొకడైనా వాడంటే తక్కువ కాదు, అందరికీ అన్నీ ఇస్తున్నాడు. నేను గాలి పీల్చుకుంటున్నాను, వాళ్ళు గాలి పీల్చుకుంటున్నాను, నాకు ఆహారం ఇస్తున్నాడు, వాళ్ళకి ఆహారం ఇస్తున్నాడు. కాకపోతే నా తప్పుని తెలుసుకుని ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం వచ్చి నేను దాన్ని ప్రయత్నపూర్వకంగా నివారించుకుంటూ ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, నాకు నేనే, అప్పుడేమవుతుంది, క్రమేగా నా మార్గంలో ఉన్న విఘ్నాలు తీసేస్తూ ఉంటాడు. అందుకే అర్హత పట్టి యథాయోగ్యంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే కొంతమందికి సాధన చేస్తే ఒక సంవత్సరంలో వాళ్ళకి ఆ ప్రక్షాళన జరిగిపోతుంది. కొంతమందికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి నెలల్లో జరుగుతుంది, కొంతమందికి వారాల్లో జరుగుతుంది. ఇప్పుడు వారంలో జరిగింది, నెలలో జరిగింది, సంవత్సరంలో జరిగింది అన్నట్టుగా ఇక్కడ భేదం తెలుస్తుంది. కానీ ఎందుకంత తేడా అన్నట్టుగా దీన్ని గమనిస్తున్నాం. వీడు ఎన్ని జన్మలు ఎత్తున్నాడో, అప్పుడు ఏం చేసున్నాడో, ఎలా తొలగించుకుని ఉన్నాడో అన్నది నువ్వు చూసావా? ఇక్కడ నేను సంవత్సరాలుగా కొన్ని వ్రతాలు చేయొచ్చు, కొన్ని సాధనలు చేయొచ్చు, కొన్ని శిష్యరికాలు చేయొచ్చు. కానీ ఆ నిష్కామ భావంతో నేను అలా అన్ని సంవత్సరాలు చేసిన ప్రతిరోజు అలానే ఉన్నానా? అది ప్రధానము. ఒకరికి వైరాగ్యం ఎలా వస్తుందంటే అప్పుడు దాకా విచ్చలవిడిగా తిరిగిన వాళ్ళకు కూడా పరాకాష్ఠ స్థితిలో వస్తుంది. అన్నిటి మీద వ్యామోహం పోతుంది, అన్నిటి మీద రాగం పోతుంది ఒక్క నిమిషంలో. దేన్ని చూసినా సరే వాడి మీద ప్రభావం లేని స్థితికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పూర్వజన్మల్లో అంత చేసుకుని 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 ఉన్న కారణం చేత ఎక్కడైతే వదిలేశాడో 10% చేశాడో 20% చేశాడో ఇప్పుడు అకస్మాత్తుగా వస్తుందని అది రాగానే పరిణితి ఎలా చెందుతాడంటే నువ్వు ఊహించని రీతిగా వెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడ ఆ జ్ఞానం అన్నది యథా యోగ్యతగా ప్రసాదిస్తాడు. ఆ బ్రహ్మ కూడా నీ నుంచే ఉత్పత్తి అయినవాడు, ఆ బ్రహ్మకే తండ్రి నువ్వు.
జ్ఞానానికే జ్ఞానం ఇచ్చిన వాడివి నువ్వు, ఆ జ్ఞానం లభించడానికి కారణం నువ్వు. అందుకే సర్వులకి ఈశ్వరుడైన సర్వేశ్వర, గురువులకే గురుడువు. ఎలా అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా బుద్ధిమంతుల్లో బుద్ధికి కారణం నేను, శక్తిమంతుల్లో శక్తికి కారణం నేను, జ్ఞానవంతుల్లో జ్ఞానానికి కారణంగాను, సాత్విక గుణం ఉండటానికి కారణం నేను, అటువైపుగా వాడు మారటానికి మూలం నేను అని చెప్పాడు. సూర్యుల్లో శక్తికి మూలం నేను, ఆ వెలుగుకి కారణం నేను. అందుకే సమస్త లోకాల్లో ఉన్న దేవతలు కానీ మహర్షులు కానీ అందరూ కూడా పూజించేది నువ్వే, అందరూ పూజించదగిన వాడివి నువ్వే. అందుకే నిత్యము ఆ జగత్తులో ఉన్న ప్రతి వాళ్ళు కూడా నీకే ఆరాధిస్తున్నారు. బ్రహ్మాది సకల దేవతలు కూడా, వశిష్ఠాది మహర్షులందరూ కూడా క్షణమాత్రమైనా కూడా నీ నుంచి వియోగం లేకుండా నిన్నే పూజిస్తూ ఉన్నారు, నీ ధ్యాసలోనే ఉన్నారు, నిన్నే స్తుతిస్తున్నారు. అది కూడా వాళ్ళ అదృష్టంగా వాళ్ళు భావిస్తున్నారు. అందుకే పూజ్యుల ద్వారానే పూజింపబడుతున్న నువ్వు పరమ పూజ్యుడివి, అల్పుణ్ణి. ఇప్పుడు అన్నీ తెలిసిన వాడు తప్పు చేయటం అన్నది వేరు. ఏమీ తెలియని వాడంటే ఆ తప్పులే చేస్తాడు, ఎందుకంటే నీకు అంత జ్ఞానం లేదు కదా. పైగా జ్ఞానంతో ఉన్నవాడిని నువ్వు ఉద్ధరించక్కల, జ్ఞానం కారణంగా వాడు ఉద్ధరింపబడిపోతాడు. చేయాల్సిన సాధన తెలుసు, ఎలా చేయాలో తెలుసు, అజ్ఞానం ఉంది, మళ్ళీ ఇంద్రియాల మీద నిగ్రహణ ఉంది. నాకేదీ లేదు కదా, మరి నాలాంటి వాళ్ళని కదా నువ్వు ఉద్ధరించాలి. ఇన్ని లేని వాడిని నేను ఈ అపరాధం చేశానంటే నన్ను నువ్వు కరుణించు. తెలియక చేశానా, తెలుసుకునే అంత కూడా నాకు లేదు, అందుకుని అల్పుణ్ణి నేను, నా అపరాధాన్ని క్షమించు అన్ని ఇలా పరిపరి విధాలుగా వేడుకుంటున్నాడు. సాటి లేని ప్రభావం కలిగిన వాడివి నువ్వు, నీతో సమానం అంటానికి కూడా వీలు లేదు, సమస్తానికి మూలమైన వాడి, నీ గుణాలు అన్నీ. అందుకే ఇక్కడ గుణమయంగా ఉన్న సృష్టిలో గుణాతీతంగా ఉన్నాడు పరమాత్మ, సకల ఐశ్వర్యానికి నిధి పరమాత్మ, ఆ మహిమలకి కారణం పరమాత్మ. అందుకే నీతో సరితూగేది ఏదీ లేదు సృష్టిలో. ఈ విశ్వమంతా బ్రహ్మాండంలో కూడా ఎవ్వడూ నీతో పోల్చటానికి కానీ నీతో సమానం అంటానికి కానీ వీలు లేదు, నీకు నువ్వే సాటి. అందుకే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంది ఎవరంటే పరమాత్మ ఒక్కడే సాక్షిభూతుడు. ఆ పరమాత్మ నుంచి చెప్పదగిన వాడు ఎవ్వడూ లేడు, ఎందుకంటే అది పూర్ణంగా అర్థమైంది, ఇంకొకటి ఎవ్వరూ లేరు అక్కడ. సృష్టికర్త బ్రహ్మ అయినా సరే అందరికీ అన్నీ మూలమైన వాడివి నువ్వు. అవి కొనసాగటానికి కారణం నువ్వు, ఆ గతికి కారణం నువ్వు, దాని ఉనికికి కారణం నువ్వు, అది ఉండటానికి ఆధారం నువ్వు, అన్నీ పొందటానికి మళ్ళీ కారణం నువ్వు, ఆ మార్గంలోకి వెళ్ళాలన్న తపనకి రావటానికి కారణం నువ్వు. అందుకే నీతో సమానులు ఎవ్వరూ లేరు, అందరికంటే ఉన్నతంగా ఉన్నవాడు అందరూ నీ మీదే ఆధారపడి ఉన్నారు. నువ్వు లేకపోతే అవి లేవు, కానీ నువ్వు ఉండటానికి ఇవేవి అక్కర్లేదు, అదే వేదాల్లో చెప్పబడి ఉన్నది. అందుకే పరమ ఐశ్వర్యాలతో కూడుకున్నవాడు పరమేశ్వరుడు. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పటానికి కారణం ఇది. అందుకే అందరూ నీ పట్లే ఆ మక్కువ చూపిస్తున్నారు, నీ మహిమల ద్వారా వాళ్ళలా ఉంటారు. నీతో సమానమైనది ఇక్కడ ఎక్కడా లేదు. అలాంటి వాడివి, నా అపరాధాల్ని నువ్వు క్షమించాలి, ఆ దయ అన్నది నా మీద చూపించు, నన్ను క్షమించు. నువ్వు కాకపోతే ఇంకా నన్నెవరు క్షమిస్తారు, నువ్వు కాకపోతే నన్నెవరు ఆదుకుంటారు, నువ్వు కాకపోతే నువ్వు ఉద్ధరింపబడేది ఎలా. తెలిసి తెలియక నేను చేసినవన్నీ కూడా క్షమించమని ఈ విధంగా వేడుకుంటున్నాడు అర్జునుడు. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 43 శ్లోక సంపూర్ణం.